ఈరోజు దేవుని వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. నా ఆత్మ మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. నా ప్రియ సహోదరులారా, దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. నూతన హృదయమును దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. నూతన స్వభావమును దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడిచ్చి దేవుని ఆత్మ మీ పైన ఉంచి తప్పకుండా దేవుని విధులను గైకొనుటకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నూతన హృదయము, నూతన గుండె దేవుడు మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నీ గుండె బరువు చేత, భారము చేత, సమస్యల చేత ఉన్నదేమో, వాటి నుండి దేవుడు తప్పక విడిపించి నీ గుండె బరువంతటిని దేవుడు తీసివేసి నీ గుండె భారం అంతటిని దేవుడు తీసివేయటకు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎదుటి రండి, ఆయన సన్నిధిలోనికి రండి. తప్పక దేవుడు మీ జీవితంలో నూతన హృదయమును మీకు ఇస్తానని సెలవిస్తా ఉన్నాడు. అదే దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా 9వ వచనంలో, అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. ఇక్కడ సౌలు సమూయేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని వాక్యము, ఆయన వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. తిరిగి వెళ్తున్న ఆ సమయంలో దేవుడు అతనికి నూతన మనస్సు, క్రొత్త మనస్సు ఇచ్చాడు. ఏ సమస్య చేత, ఎంత భయంకరమైన ఇబ్బంది చేత, నీ గుండె బరువు చేత, బాధల గుండె వెళ్తూ ఉన్నావు, దేవుడి రోజు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇవ్వబోతా ఉన్నాడు. నూతన హృదయం దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రతి గుండె బలహీనత దేవుడు తొలగించబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చి వారిని దేవుడు ఎన్నడూ త్రోసివేయడం. ఆయన ఎదుటి రండి, తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజే ఆయన సన్నిధికి రండి, తప్పక దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని వాక్యంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు అన్నాడు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈరోజు ఈ లోకంలో చూసినట్లయితే, ఈ లోకపరంగా మనం ఆలోచించినట్లయితే, మనుషులు ఎలా ఉన్నారంటే పై రూపమును లక్ష్య పెడతా ఉన్నారు. మనుషులు పై రూపమును చూసి మనుషులకు వ్యవహరిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయం లక్ష్య పెడతాడు. ఈరోజు నూతన హృదయం ఇవ్వడానికి దేవుడు మీ మధ్యలోనికి వస్తున్నాడు. కాబట్టి నీ హృదయం ఆయనకి ఇవ్వండి. యేసే నిజమైన దేవుడని మీ నోటితో ఒప్పుకోండి. హృదయాంతరంగంలో నుండి దేవుని ఆరాధించి మీ యొక్క సమస్యలన్నిటినీ మీ హృదయాంతరంగంలో నుండి తెలియజేసినట్లయితే తప్పక దేవుడు మీ మనవులు ఆలకించి మీ జీవితంలో మేలు చేస్తాడు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు అన్నాడు, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా అని దేవుడు సెలవిచ్చాడు. నోటి నుండి వచ్చినవి హృదయంలో నుండి వస్తాయి. నా ప్రియ సహోదరులారా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా మన హృదయాన్ని పదిలపరుచుకొని మనం దేవుని సన్నిధిలో దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా తప్పకుండా దేవుడు చెప్పిన ఆ వాగ్దానాన్ని బట్టి నూతన హృదయాన్ని, క్రొత్త మనస్సును దేవుడు మీకు ఇచ్చేలాగున ఇప్పుడే ప్రార్థించండి. అనేకుల కొరకు నశించున్న ఆత్మల కోసం భారంగా మీ హృదయాంతరంగంలో నుండి ప్రార్థించండి. మీ గుండె బరువంతా దేవుడు తొలగించి, గుండె సమస్య అంతా తీసివేసి, గుండె భారం అంతా తీసివేసి, రాతి గుండెను తీసివేసి
ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు సాగుట కొరకు మాంసపు గుండెను దేవుడిచ్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, నూతన హృదయాన్ని ఇస్తానని సెలవిచ్చిన శక్తి గల దేవ, ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన హృదయాన్ని చేత నింపండి. ఎంతమంది అయితే వారి జీవితంలో సమస్యల గుండె వారి గుండె భారంగా బరువుగా ఉన్నదో, ఆ సమస్యలు ఎవరు తీర్చలేరు అన్నట్టుగా వారు బాధపడుతున్నారేమో, ఇప్పుడు ఎవరి సమస్యలన్నింటినీ తీర్చి వారి గుండె బరువంతా తీసివేసి ఆ భారం అంతా తొలగించి అద్భుతం జరిగించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరి జీవితంలో మేళ్ళ చేత నింపండి. ప్రతి భారం నుండి విడిపించి అద్భుతం జరిగించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.